నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే సులువుగా జీర్ణమవుతుందో తెలుసుకుందాం. అసలే అంతంత మాత్రంగా ఉండే అమ్మాయిల తిండి చలికాలంలో ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది, దీంతోపాటు ఇమ్యూనిటీ కూడా. దీన్ని ఎలా అధిగమించాలంటే రోజు ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, ఎండు ఫలాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలు, ఆకుకూరలు, నెయ్యి వంటివి ఉండాలి. ఇవి జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయడంతో పాటు జీవక్రియలను సమన్వయం చేస్తాయి. చలిగాలికి బద్ధకం, నిద్ర లాంటివి ఆవరిస్తాయి. ఇది కూడా అజీర్తికి కారణమే. కాబట్టి లోపల నుంచి వెచ్చదనాన్ని అందించే ఎండు ఫలాలు, గింజలు, పప్పులు, నువ్వులు నిత్యం పరిరక్షిస్తాయి. ఉదయం నిద్ర లేవగానే కప్పు అల్లం టీ లేదా అల్లం వేసి మరిగించిన వేడి నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. ఇక మాంసం, చేపలు, తృణధాన్యాలతో పాటు ప్రోటీన్లు, మంచి కొవ్వులున్న ఆహారము ఇందుకు తోడ్పడేదే. క్యారెట్, బంగాళదుంప, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, చిలకడదుంప, బీట్రూట్తో పాటు పాలకూర, మెంతికూర ఇటువంటి వాటిలో ఉండే పోషక విలువలు శరీరానికి శక్తిని అందించి ఈ కాలంలో ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆవాలు, ఇంగువ, నల్ల మిరియాలు, మెంతులు, వాము వంటి సుగంధ ద్రవ్యాలన్నీ దగ్గు, జ్వరం, జలుబు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లను దరిచేరకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియలు సవ్యంగా జరిగేలాగా చేస్తాయి. కీళ్ళు, కండరాల నొప్పులను కూడా తగ్గిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.